తెలుగులో సంక్రాంతి బరిలో నుండి తప్పుకొని 2 వారాల తర్వాత రిలీజ్ అయిన తమిళ మూవీ క్యాప్టెన్ మిల్లర్. సార్ లాంటి స్టేట్ తెలుగు మూవీ చేసిన ధనుష్కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఈ క్యాప్టెన్ మిల్లర్ మూవీ కూడా మంచిగానే బిజినెస్ జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బిజినెస్ అంతా బొక్క. ఏముంది సినిమాలో? అసలు తమిళ్లో మూవీ ఎలా హిట్ అయిందో నాకు అసలు అర్థం కాలేదు. సంక్రాంతి నుండి తప్పుకొని మంచి పని చేసింది. లేదంటే మన తెలుగు మూవీస్ ముందు పీస్ అయిపోయి ఉండేది. ముందుగా మూవీ స్టోరీ విషయానికి వస్తే, ధనుష్ అన్నయ్య ఒక బ్రిటిష్ సోల్జర్. రాజుల కింద బానిసలా బ్రతికే కంటే బ్రిటిష్ వాళ్ళ ఆర్మీలో వర్క్ చేయడం బెటర్ అని ఫీల్ అవుతాడు. జస్ట్ ఒక సోల్జర్ కెప్టెన్ మిల్లర్గా ఎలా మారాడు అనేదే మిగతా స్టోరీ. మొత్తం 3 డిఫరెంట్ షేడ్స్లో ధనుష్ కనిపిస్తాడు. మొత్తం 6 చాప్టర్స్గా మూవీని డివైడ్ చేశారు. లాస్ట్లో ఇన్కంప్లీట్గా వదిలేశారు. దీనికి సీక్వెల్ కూడా ఉందంట. మరి అది ఎందుకో ధనుష్ వాళ్ళ మామ రజనీకాంత్కే తెలియాలి. స్టార్టింగ్ ఒక 15 to 20 మినిట్స్ సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. అది చూసిన మనం అమ్మయ్య చాలే, పెట్టిన టికెట్ డబ్బులకి న్యాయం జరిగేలా ఉంది అనుకుంటాం. ఆ తర్వాత నుండి మూవీ డౌన్ అవుతూ వస్తుంది. చివరికి పెద్ద రాడ్ దింపారు. ఈ మూవీని ఎలా హిట్ చేశారా సాంబార్ నాయల్లారా అని అనాలనిపించింది. పైగా ఈ మూవీలో శివరాజ్ కుమార్ అండ్ సందీప్ కిషన్ అనే రోల్స్ ఇంకో బొక్క. ఈ మూవీలో బ్రిటిష్ వాళ్ళు రాజులు ఉంటారు. అలాగని హిస్టారికల్ మూవీ కాదు. గుళ్ళు గోపురాలు ఉంటాయి. డివోషనల్ కాదు. అలాగని ఏ గుప్త నిధులకు సంబంధించింది అంతకన్నా కాదు. అంటరానితనం ఉంటుంది. అలాగని సోషల్ అవేర్నెస్ మూవీ కాదు. యాక్షన్ సీన్స్ ఉంటాయి. కమర్షియల్ మూవీ కాదు. మొత్తం కలగా పులగం చేసేశారు. ఈ మూవీలో ఏదైనా చెప్పుకోవాల్సింది ఉందా అంటే అది యాక్షన్ సీన్స్ మాత్రమే. పర్టికులర్గా ఇంటర్వెల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ మరి బాగుందని చెప్పలేం, కానీ జస్ట్ ఓకే. ఇది తప్ప మూవీలో ఏముండదు. లేదనుకున్న ధనుష్ అనే గెటప్లు మాత్రం మారుతూ ఉంటాయి. ఒక టైంలో ఈ సినిమా చూడకుండా నిద్రపోతే మంచిదేమో అనిపించింది. అలా ఉంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఒక ధనుష్ తప్ప వేరెవరు ఈ మూవీలో పీకిందంటూ ఏం లేదు. సందీప్ కిషన్కి ఇంకొంచెం రోల్ ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. కానీ ఉన్నంతలా క్యారెక్టర్ని బాగానే చేశాడు. ఇక శివరాజ్ కుమార్ గారిని కూడా ఏమంత వినియోగించుకున్నట్లు కనిపించదు, ఒక యాక్షన్ సీక్వెన్స్లో తప్ప. సినిమా మొత్తం ఏదో ఒక హై మూమెంట్ వస్తుందిరా అని అనుకునే లోపు చప్పున నీళ్లు చల్లేస్తాడు డైరెక్టర్. ఎంచుకున్న స్టోరీ కొంచెం డిఫరెంటే అనిపించినా కానీ స్క్రీన్ ప్లేని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ అదే మిస్ అయింది. సినిమాటోగ్రఫీ ఓకే, డ్రోన్ షాట్స్ వేసి చూపించిన విధానం కూడా బాగుంది. జీవి ప్రకాష్ బిజిఎం బాగానే ఉంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే మనకు నచ్చదు. 1 టైం వాచబుల్ అని కూడా చెప్పడం కష్టమే. తర్వాత మీ ఇష్టం. సో ఇది రివ్యూ. ఈ రివ్యూ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.